అందరికీ నమస్తే. భూమి గుండ్రంగా ఉండును, తిరిగి తిరిగి ఏడికి రావాలనో ఆడికే వస్తుంది అన్నట్టు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం స్టార్ట్ అయింది. నా వెనక కనిపిస్తుంది కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాపే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏడాది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల విషయంలో వీళ్ళు ఏం మాట్లాడినో మనకు తెలుసు. మొన్న ఈ వానాకాలం పంటకు పంట వచ్చిన తర్వాత ఏం మాట్లాడినా కూడా మీకు అందరికీ తెలుసు. ఏమన్నారు? అసలు ఒక్క చుక్క నీరు ఎత్తిపోయకుండా మేడిగడ్డ నుంచి మేము హయ్యెస్ట్ పంట పండించినాం, హయ్యెస్ట్ పంట వచ్చింది, ఇంకా మేడిగడ్డతో పని లేదన్నట్టుగానే మాట్లాడేసినారు, అయిపోయింది. ఇప్పుడు ఏమైంది తెలుసా? రేపు రాబోయేది ఎండాకాలం. ఎండాకాలంలో నీళ్ళ కష్టం వస్తుందని ఆల్రెడీ ఇంజనీర్లు ప్రభుత్వానికి చెప్పారంట. తాగునీళ్ళు, సాగునీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, సమస్య వస్తుంది అంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు సమస్య వస్తా అంటే ఏం చేయాలి? నీళ్ళు ఎడికెళ్ళి తేవాలి. ఇప్పుడు వానాకాలంలోనేమో మనకు ఎల్లంపల్లి, ఇంకా ఇక్కడ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకున్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు 25 టీఎంసీల నీళ్ళు ఎత్తేసారు. ఓన్లీ 25 టీఎంసీలే, ఓన్లీ 25 టీఎంసీలు. 10,000 ఎకరా, ఒక టీఎంసీ 10,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి అనుకుంటే కూడా మన దగ్గర 2,50,000 ఎకరాలకే ఆ నీళ్ళు సరిపోతాయి. మరి వేసిందేమో 2,50,000 ఎకరాలు కాదు కదా, మన దగ్గర 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎట్లా పండింది? అయితే ఇప్పుడు ఏమైందంటే ఇంజనీరింగ్ వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, రేపు వానకాలం ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చూడాలి, ఏం చేద్దామని వీళ్ళు ఒక ప్రశ్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వేసేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు 1,00,000 లేఖలు రాసుకున్నారు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గర లేఖలు రాసుకొని ఫైనల్గా మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తితే ఎట్లా ఉంటుంది అనే కాడికి వచ్చింది వాళ్ళ కథ. మేడిగడ్డ అంటే తెలుసు కదా, కాళేశ్వరం హెడ్. మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తాలి. ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తాలంటే ఎట్లా? ఇవంతా కూడా మల్లగుల్లాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ ఇంజనీర్లు మల్లగుల్లాలు పడుతున్నారంట. అంటే వాళ్ళకన్నా ఎక్కువ ప్రభుత్వమే మల్లగుల్లాలు పడుతుంది, వాళ్ళు కాదు. ఇకపోతే వీళ్ళు బయట వాడకుండా వాళ్ళతోనే చేపించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా పనికిరాదన్నారు మేడిగడ్డ, అసలు ఇంకా కొట్టుకుపోతుంది అన్నారు, కొట్టుకుపోయింది అన్నారు, అన్నీ ఏమేమో అన్నారు. ఆ రిపేర్ కూడా వేయలేదు. అన్నారం, సుందిలలో మాత్రం బొంగలు మూసిర్రు. ఇంకా ఏమవుతుందో తెలుస్తలేదు. ఇప్పుడు దాన్ని వాడితే ఒక తలనొప్పి, వాడకపోతే ఇంకో తలనొప్పి. వాడితేనేమో మళ్ళీ మేడిగడ్డ యూజ్ అవుతుంది కదా, ఇన్ని రోజులు వీళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా అబద్ధం అని తేలిపోతుంది కదా అనేది ఒక టెన్షన్. పోనీ మేడిగడ్డ వద్దు, సేమ్ వానకాలం లాగానే వదిలేద్దాం, అట్లా ఏమైతే అది అవుతుంది అంటేనేమో సాగునీళ్ళు, తాగునీళ్ళకు మస్తు కష్టం అవుతుందని ఆల్రెడీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆల్రెడీ SRSP స్టేజ్ 1, స్టేజ్ 2 కింద మీరు పంటలు ఎక్కువ వేసుకోకండి, పంటలు తక్కువ వేసుకోండి, మేము నీళ్ళు ఇవ్వలేమో అని చెప్పేస్తున్నారంట ఆల్రెడీ. ఇంకా ప్రాజెక్టుల కింద నీళ్ళు ఇవ్వము అని చెప్పేస్తున్నారు వీళ్ళు డైరెక్ట్గా. నీళ్ళు ఇవ్వము అంటే నీళ్ళు ఉండవు అని అర్థం. తాగునీళ్ళకు కూడా సరిపోవు, పంటలకు సరిపోవు, తాగునీళ్ళకు కూడా సరిపోవు, మళ్ళీ ట్యాంకర్లు ఎంబడి వాడాల్సి వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే. ఇప్పుడున్న ప్రాజెక్టులు ఉన్నాయి, నిండనే ఉన్నాయి, కానీ అవి ఎక్కడ సరఫరా చేస్తారు, ఎక్కడ దాకా పోతాయి? ఇప్పుడు చెరువులు నిండా ఉంటే కొద్దిగా భూగర్భ జలాలు కూడా మనకు ఉంటాయి, నల్లాలు, బోర్లు ఎండిపోకుండా ఉంటాయి, నీళ్ళు వస్తాయి. బోర్లు ఎండిపోతే ఇంకేం గతి? ట్యాంకర్లు గతి, లేకపోతే వీళ్ళు ఇచ్చే నీళ్ళు గతి. ఇప్పుడే హైదరాబాదు పరిసరాలలో, హైదరాబాద్ శివారు ప్రాంతాలలో వారానికి ఒక్కరోజు మాత్రం నీళ్ళు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక వారం, శుక్రవారమో, మంగళవారమో, బుధవారమో ఒకరోజు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి. ఈ మిషన్ భగీరథ నీళ్ళు అని చెప్తారు కదా వీళ్ళు. ఇప్పుడు ఈ వానకాలంలోనే ఒకరోజు వస్తున్నాయి. రేపు ఎండాకాలం వచ్చినాక ఒకరోజు కేవలం 5 నిమిషాలు వస్తాయేమో, లేకపోతే ఒకరోజు కూడా రావేమో. అప్పుడు కొట్లాట ఉంటుంది, పంచాయతీ ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో బోర్లు కూడా ఎండిపోతాయి కాబట్టి. సరే, ఇప్పుడు ఏంది వీళ్ళ పరిశాన్ ఏంటంటే, ఇప్పుడు వానకాలంలో సాగునీళ్ళకు, తాగునీళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే అక్కడ నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు తోడాలి అని ఆ కాళేశ్వరం ఇంజనీర్, దానికి చీఫ్ ఇంజనీర్ ఉంటాడు కదా, కాళేశ్వరం చీఫ్ ఇంజనీరు ఈఎన్సీకి లేఖ రాసినట్ట. వీళ్ళు క్వశ్చన్ వేస్తే ఈఎన్సీ ఏం చేసిండు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఈ ప్రాజెక్టులన్నీ చూసే డిపార్ట్మెంట్కు లేఖ రాసినట్ట. లేఖ రాసి దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్కి లేఖ రాసినాడు అందరు కలిసి. ఇప్పుడు దాన్ని వాడాలంటే ఎట్లా వాడాలి? ఇప్పుడు ఆల్రెడీ గేట్లు ఎత్తుకొని ఉన్నాయి, మేడిగడ్డ దగ్గర గేట్లు ఎత్తుకొని ఉన్నాయి, గేట్లు దింపుతలేరు కదా, ఇప్పుడు నీళ్ళు పోతున్నాయి. ఇంకోటి ఏంటంటే గోదావరి నీళ్ళు కింద మీద ఎండిపోయినా కూడా మనకు ప్రాణహిత నీళ్ళు వస్తాయి. ఎక్కడుంది? ఇక్కడ గోదావరి, ఇక్కడ ప్రాణహిత నీళ్ళు వస్తాయి. ప్రాణహిత నీళ్ళు జీవనది, నీళ్ళు ఎన్నో కొన్ని ఉంటాయి. అసలు ఆడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడమే అది, దాని ఉద్దేశమే అది. ఎండాకాలమైనా నీళ్ళు ఉండాలి, ఎప్పుడైనా నీళ్ళు ఉంటాయి, ప్రాణహిత జీవనది అని అక్కడ కట్టినామని చాలాసార్లు అప్పుడున్న ఇంజనీర్లు చెప్పిండ్రు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు. అది రియల్ కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అదే కదా, ప్రాణహిత నీళ్ళు ఉన్నాయి, దాన్ని తోడమంటున్నారు ఆఫీసర్స్. అవి తీసుకుందాము, మన గేట్లు ముయ్యాలని అవసరం లేదు, అవి పోతూనే ఉంటాయి,
మనం ఎత్తేసి అన్నారంలో సుందీల్లో పోతాము. అక్కడ నుంచి ఎల్లంపల్లి పోసుకొని ఎప్పటిలాగానే ఎల్లంపల్లి నుంచి ఇక ఎస్ఆర్ఎస్పీకి అటు ఇటు మొత్తం కొట్టుకోవచ్చు. మళ్ళీ ఎప్పటిలాగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా చూడొచ్చు అనేది ఇంజినీర్ల ప్లాన్. ఇప్పుడు అన్నారం మేడిగడనేమో గేట్ ఎత్తకుండా నీళ్ళు ఎత్తిపోతామని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ చెప్తున్నాడు వీళ్ళకు. మళ్ళీ అన్నారం సుందీల్లో ఏంది పరిస్థితి? అన్నారం సుందీలలో ఆల్రెడీ ఎన్డీఎస్ఏ వద్దు అని చెప్తున్నా కూడా వీళ్ళు ఇంజనీర్స్ ఆల్రెడీ అక్కడున్న ఆ గ్రౌండ్లో పడ్డ బొంగలు మూసేసిండ్రు. వాడికి ఏం పరీక్షలు చేయాల్సింది లేదు. ఇంకా కొత్తగా అన్నారం సుందీల్లో తేల్చాల్సింది ఏం లేదు. బొంగలు మూసేసిండ్రు. అయితే ఆ ఇంజనీర్ ఏమంటున్నారంట అంటే అక్కడ కాళేశ్వరం వాళ్ళు ఏమంటున్నారంట అంటే అన్నారం సుందీల్లో కూడా గేట్లు ఆచితూచి వ్యవహరిద్దాం. అవి ఆల్రెడీ మనం బొంగలు మూసేసినాం కాబట్టి గేట్లు వేద్దాం. వేసి కొన్ని నీళ్ళు అక్కడి నుంచి ప్రాణహితం నుంచి నీళ్ళు తీసుకోవాలి. అదే మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకోవాలి. అన్నారం సుందీలో పోసుకోవాలి. ఎంబడే లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తీసుకుపోవాలి. ఎల్లంపల్లి నుంచి కింది కొట్టేసేయాలి. ఎంబడే మొత్తం ఎప్పుడప్పుడే పంపింగ్ చేసుకుంటూ పోతే ఇబ్బంది ఏం రాదు. ఈ మనం నీళ్ళు సరిపోయినన్ని మనకు సరిపోయిన తర్వాత కావాల్సినంత నీళ్ళు మనం ప్రాణహితకి వెళ్ళి మేడిగడ్డకి వెళ్ళి తోడుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అన్నారం గేట్లు సుందీల గేట్లు తెరిచేద్దాం. ఇంకా ఇబ్బంది ఉండదు. అట్లా చేద్దామని చెప్పి ఇంజనీర్స్ వాళ్ళందరూ కోరారు. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతలేదు. ఇప్పుడు ఎవరెవరైతే కాళేశ్వరం చెల్లదు, కాళేశ్వరం నడవదు, కాళేశ్వరం పనికిరాదని చెప్పిర్రో వాళ్ళు బయటపడకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇదంతా నడిపిస్తున్నారు. వాళ్ళు ఎన్డీఎస్సీ ఉంది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది కదా, వాళ్ళ పేరు చెప్పి ఇన్ని రోజులు తప్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకే లేఖ రాద్దాం, వాళ్ళని అడుగుదాం. అసలు ఇప్పుడు సమస్య ఇప్పుడు వీళ్ళని భయపడిపిస్తున్నది ఏంటంటే నీళ్ళ సమస్య. ఇప్పుడు పోయిన ఎండాకాలం అంటే అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే చెరువు అంతా నింపి పెట్టుకున్నారు కాబట్టి గ్రౌండింగ్ వాటర్ అంతా ఉన్నది, మనకు బాగున్నది. మొన్న కూడా ఇప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ ఉంది, కానీ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చలికాలం ఉన్నాం కదా, కొంచెం ముందు కొనగా ఆల్రెడీ మనం ఎక్కువ ఈ వానాకాలంలో కూడా ఎక్కువ మనం బోర్ల మీద డిపెండ్ అయ్యే ఉన్నాం. నీళ్లు చెరువులు చక్కగా నిండలేదు, సగం చెరువులు నిండినాయి, కొన్ని చెరువులు పూర్తిగా నిండినాయి, అయినా సరిపోలేదు. ఆఖరి తడికి మళ్ళీ మనం బోర్లే వాడాల్సి వచ్చింది. ఇప్పుడు అంతా బోర్లే వాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి నీళ్లు గ్రౌండ్ వాటర్ మళ్ళీ ఎండాకాలం వస్తే తగ్గిపోతుంది. కాబట్టి ఆ భయం పట్టుకున్నది. ఈ ఎండాకాలంలో నీళ్లు లేకపోతే మళ్ళీ జనాలు తెలుసు కదా ఎట్లుంటుందో వ్యవహారం, అంత కథ వేరే ఉంటుంది. ఈ ఎండాకాలం కాంగ్రెస్కు పెద్ద అగ్నిపరీక్ష. ఇప్పుడు పోయిన ఎండాకాలం అంటే అంతకుముందు గవర్నమెంట్ చెరువులు నింపింది సరిపోయింది. ఇప్పుడు ఆ పరీక్ష ఫేస్ చేయడానికే ఇన్ని రోజులు మాట్లాడిన మాటలు పక్కన పెట్టి బయట పడకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో నడిపించాలని ఎన్డీఎస్ఏని కొడితే ఎట్లా ఉంటుంది, నేషనల్ డ్యామ్ సిటీ అవుతాయని అడుగుదామా? వాళ్ళని అడిగి ఎట్లనే వేసి ఆయనతో ప్రాణహిత నీళ్ళు ఎత్తేసి ఆ మేడిగడకి వెళ్ళేసి అన్నారం సుందీలో పోసుకుని ఎల్లంపల్లి పోసుకుందామా? ఈ ప్లాన్లు అంతా నడుస్తున్నాయి. ఇంకా ఏమవుతుందో మరి. ఎన్డీఎస్ఏ పేరు చెప్పి ఓలా ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇవ్వలేదనుకో, అప్పుడు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు మాత్రం లోపల చేస్తున్న పని ఇది. ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇస్తుందా ఇయ్యదా అంటే ఇంకా వీళ్ళు మాట్లాడేదన్నమాట ఉంటుంది. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇప్పటిదాకా రిపోర్ట్లు ఇచ్చింది లేదు, వాళ్ళు చూసింది లేదు, వాళ్ళు చేసింది లేదు. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాత్రం 4 రోజులు రిపోర్ట్ ఇచ్చారు, ఆ తర్వాత నో రిపోర్ట్ ఇప్పటి వరకు. కాబట్టి అది అంత ఈజీగా అవుతుంది. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎన్డీఎస్ఏ వద్దు అంటే ఆగిపోతారా? ఆగిపోతే మా జనాలకు నీళ్ళు ఎవరిస్తారు? ఇప్పుడు వీళ్ళకి మాత్రం ఏమంటారు, ఒక లోకజ్ఞానము ఏదో జ్ఞానం వచ్చినట్టయితే క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఏంది జ్ఞానం అంటే మేడిగడ్డ వాడకపోతే, ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళు ఎత్తకపోతే ప్రాబ్లం మొదటికి వస్తుంది. మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తకపోతే ఇప్పుడు మన తాగునీళ్ళకు సాగునీళ్ళకు దేనికి నీళ్ళు ఇవ్వకపోతే జనాలు ఊకోరు. కాబట్టి ఇన్ని రోజులు ఏం మాట్లాడినా మీరైనా ఏం అని కొద్ది ఇంజనీరింగ్ ఆఫీసర్స్ని పురమాయించారండి. ఇట్లుంటుంది ఇలా కథ. బయటికి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఇది ఏందో ముందే అంటే మీ రాజకీయాల కోసం జనాలను ఎండబెడతారు, మీ రాజకీయాల కోసం రైతులకు ఎండబెడతారు. ఆల్రెడీ మొన్ననే కదా ఈ వానకాలంలోనే ఆఖరి తడికి నీళ్ళు ఇవ్వలేకపోయారు ఇల్లు. ఇంకా పోయినసారి ఎండాకాలం అయితే ఏకంగా నాగనసాగర్ కింద క్రాప్ హాలిడే ఇచ్చేసారు. ఇక అట్లాంటి సీజన్ వస్తుందేమన్న భయంతోనే ఇప్పుడు మేడిగడ్డ విషయంలో కొంత ఇగో ఉంది, కానీ ఆ ఇగోని బయట కనబడకుండా మెయింటైన్ చేసే ప్రయత్నాలు ఉన్నారు. మరి మేడిగడ్డని ఎట్లా యూసేజ్ చేయాలనే దానిలో ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.